ప్రగడ కోటయ్య గారు 1915లో జన్మించి 1995 వరకు 80 సంవత్సరాల పాటు ఆయన ఈ యొక్క పరిశ్రమకు చేసినటువంటి సేవ, ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధికి, చేనేతకు, చేనేత కార్మికులకు ఆయన చేసినటువంటి కృషి, ఆయన సంస్మరణార్థం ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య గారి ఈ యొక్క భవనాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన పార్లమెంటేరియన్ గా కూడా సేవలు అందించడం జరిగింది. ఇక ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి వస్తే మీకు కొన్ని విషయాలు మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు 35 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా బకాయిలు చెల్లిస్తే మరిన్ని వర్క్స్ మేము టేకప్ చేయగలము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ 35 కోట్ల రూపాయల బకాయిలు ఇమ్మీడియట్ గా చెల్లించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. గతంలో కొద్ది రోజుల ముందు మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ రోజు 5,50,00,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క భవంతిని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా చాలా అభివృద్ధి పనులకి రాబోయేటటువంటి కాలంలో మనం ప్రారంభోత్సవం చేసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి గాని, మంగళగిరి గాని, దుగ్గిరాలు గాని అన్ని మండలాల్లో ఈ యొక్క పట్టణాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మన యొక్క ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు. మొట్టమొదటిది, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది కుల గణన, అంటే క్యాస్ట్ సెన్సెస్. మనం ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ చేసుకుంటా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు 1956 నుంచి 1972 వరకు బీసీలు అన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడా కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ, లేకుంటే పార్లమెంటులో కానీ, లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. 72లో కొంతవరకు బీసీ రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ తరువాత 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవెన్ జనరల్ సీట్స్ లో కూడా అటు బీసీలని, ఎస్సీలని పోటీకి పెట్టి గెలిపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఉదాహరణకు చెప్పాలనంటే మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్ లో ఎస్సీ నిలబెట్టి గెలిపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా.